ఒక వార్త, చాలా విషాదకరమైన వార్త ఇది. పాపం పసివాడు మూగబాలుడిపై 20 వీధి కుక్కల దాడి. నోరు తెరిచి అరవలేక నరకం చూసిన బాలుడు ఎక్కడ పడితే అక్కడ కొరికి పీక్కు తిన్న శునకాలు. శరీరం అంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు. హైదరాబాద్లోని హయత్ నగర్లో దారుణం అని చెప్పేసి ఒక వార్త మనం చూసుకోవచ్చు. రక్తమోడుతున్న బాలుడు, వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలను పాటించాలి. శునకాలు తరలింపుపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. నోరు తెరిచి అమ్మ అని కూడా పిలవలేని మూగవాడైన ఒక 8 ఏళ్ల బాలుడిపై 1, 2 కాదు, ఏకంగా 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. సాయం కోసం కేకలు కూడా వేయలేని నిస్సాయుడైన ఆ బాలుడికి చుట్టుముట్టిన కుక్కలు పిల్లాడి చెవి, కాళ్ళు, పిక్కలు, తల, పొట్ట ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు విక్కు తిన్నాయి. అదే సమయంలో అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తి రాయి విసరడంతో కుక్కలు పరుగు తీయగా తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదాకర ఘటన హైదరాబాద్లోని హయత్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఏపీలోని ఒంగోలుకు చెందిన బెల్లాపల్లి తిరుపతి చంద్రకళ దంపతులు హయత్ నగర్లోని షిరిడి నగర్లో నివాసం ఉంటున్నారు. తిరుపతి అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. చంద్రకళ కూలీ పని చేస్తుంది. తిరుపతి దంపతులకు ప్రేమ్చంద్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ్చంద్కు మాటలు రావు. అయితే మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ప్రేమ్చంద్ తమ ఇంటికి సమీపంలో కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఓ కుక్కల గుంపు అతడిపై మూకుమ్మడిగా దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొరికేశాయి. శీతాకాలం కావడంతో ప్రేమ్ స్వెటర్ ధరించాడు. ఆ స్వెటర్ను కరిచి పట్టుకున్న కుక్కలు బాలును ఈడ్చుకెళ్లాయి. స్వెటర్ లేకుంటే బాలుడు పేగులను కూడా బయటకు లాగేసేవి. మూగవాడు కావడంతో కేకలు వేయలేక ప్రేమ్ నిస్సాయంగా పడి ఉండగా ఈ దాడిని గమనించిన శ్రీనివాస్ అనే వ్యక్తి రాళ్లు విసిరి కుక్కలను తరిమి కొట్టాడు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రేమ్చంద్ని మంజురేట్ అంబులెన్స్ లో ఉటావుటిన హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి చెవుకు వైద్యులు ఇప్పటికే శస్త్ర చికిత్స చేశారని చెప్పి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ప్రేమ్చంద్ తల్లిదండ్రులు తెలిపారు. కాగా బాధిత కుటుంబాలు పరామర్శించిన మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసినట్టు కూడా ఒక వార్త చూసుకోవచ్చు. కుక్కలకు సంబంధించిన వార్త. వీధి కుక్కలు హయత్ నగర్లా ఒక మూగబాలుడు నోరు తెరిచి కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఒక మూగబాలుడిని ఒక స్వెటర్ వేసుకుంటంట. స్వెటర్ వేసుకొని ఉదయం 8 గంటలు స్వెటర్ వేసుకొని, చలికాలం కదా, స్వెటర్ వేసుకొని పోతుంటే ఆ స్వెటర్ను పట్టుకొని దాదాపుగా 20 కుక్కలు లాక్కొని గుంజుకొని పోయినాయి. చెవులు, మెడ, ముక్కు, కడుపు ఎక్కడ పడితే అక్కడ కొరికేసినాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఫోటో, మొత్తం రక్తసిక్తమై ఉన్నాడు ఇక కంప్లీట్గా. చాలా చాలా దారుణమైన పరిస్థితి. మరి ఘోరంగా కొరికేసినాయి ఎక్కడ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అబ్బాయికి మాటలు రావు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళ అమ్మనేమో కూలి పని చేస్తుందంట, వాళ్ళ నాన్న వచ్చేసి వాచ్మెన్ ఉంటాడు. ఆ పిల్లగానికి మాటలు రావు, ఓరడానికి కూడా లేదు. కుక్కలు కరుస్తుంటే ఓరడానికి కూడా లేదు. అక్కడి నుంచే పోతున్న శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి రౌతు ఇసిరి కొట్టి వీటి కుక్కలు మొత్తము పోయేటట్టు చేసినట్ట. దాని తర్వాత తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే చెవుకి వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయింది చెవు దగ్గరంట. అయితే దానికి శస్త్రచికిత్స ఆల్రెడీ చేసిరంట. ఐసీయూలో ఆల్రెడీ చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త మనం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన వార్త చూసుకోవచ్చు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వాళ్ళని చూసి ఆ బాలుని చూడి హాస్పిటల్కి వెళ్ళి చూసి ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేసినట్టు కూడా ఒక మనకి సమాచారం. కానీ చాలా దారుణమైన విషయం ఇది. అసలు ఎక్కడ పడితే అక్కడ అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే పరిస్థితి. అసలు కుక్కలు పట్టుకునే కుక్కలు వీధుల కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి. ఎక్కడ పోయినమ్మా మనం చూస్తున్న రోజు కూడా బండ్లైన్ కబడ్డీ ఉరుకొచ్చుడు, చిన్న పిల్లలకి మరి ఇంత దారుణం. ఇంతకుముందు ఒకసారి సేమ్ కుక్కల దాడిలో ఒక బాలుడే చనిపోయింది. అప్పుడు ఇంకొంచెం అయితే ఈ బాలుడు కూడా చనిపోతుండే. అదృష్టం మంచిగా ఉండి బయటపడ్డాడు. మరి దీని మీద మరి జిహెచ్ఎంసీ కానీ వాళ్ళ తదరు శాఖలు మరి ఎట్లా స్పందిస్తుందో చూడాలా. ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి కూడా ఇంతకుముందే సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఒకటి ఉన్నది వీధి కుక్కల మీద. దానికి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తా. ఇక్కడ ఉన్నది ఇక్కడ వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలను పాటించాలి. రాష్ట్ర అధికారులపై హైకోర్టు ఆదేశం.
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జంతు సంతతి నియంత్రణ ఏబీసీ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లో వీధి కుక్కలు లేకుండా అధికారులు పూర్తిగా నిర్మూలిస్తారని, అలా చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదంటూ పేర్కొంటూ జంతు సంరక్షణ సహాయక సంఘం ఆస్రా అధ్యక్షురాలు గౌరీ వందన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధి కుక్కల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినందున వాటిని తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల తరలింపుపై వివరాలు తెలియజేయడానికి చీఫ్ వెటర్నరీ అధికారి భౌతికంగా లేదా వర్చువల్గా హాజరు కావాలంటూ కూడా పేర్కొంటూ విచారణ 2 వారాలు వాయిదా వేసిన ఘటన కూడా మీరు ఇక్కడ చూడాలి. వీధి కుక్కల విషయంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు గట్టిగానే ఇంతకుముందే గట్టి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఖచ్చితంగా అధికారులు ఏబీసీ అధికారులు ఖచ్చితంగా పాటించే తీరాలని చెప్పేసి కూడా హైకోర్టులో కూడా దాఖలైన పిల్ ప్రకారం కూడా హైకోర్టు కూడా గట్టి వార్నింగ్ ఇస్తుందని మనం చెప్పాలి. ఈ విషయంలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.